ఇప్పుడు ఇక్కడ బొమ్మ పెట్టేటప్పుడు కూడా అనుకున్నాం ఆయన బొమ్మ పెట్టాలా లేదా అని. కానీ బొమ్మ ఇద్దరు కలిపి పెట్టుడు ఎందుకంటే ఒక కేంద్ర మంత్రి స్థానంలో ఉండి ఆ కుటుంబము వాళ్ళ బాధలు చెప్పుకుందామని ఇంటికి పోతే ఆ తల్లిదండ్రి ఆ మైనర్ బాలిక తల్లిదండ్రి ఇంటికి పోతే నేను ఒక సెంట్రల్ మినిస్టర్ను నాతో మీరు పెట్టుకుంటారా, పెట్టుకొని మీరు ఈ భూమి మీద ఉండగలుగుతారా? ఇది ఈ మాటలు మాట్లాడుకుంటా బెదిరించుకుంటా ఇంకొకటి ఎంత అవమానంగా ఎంత హీనంగా ఎంత నీచంగా క్యారెక్టర్ అసాసిన్ చేసేటట్టుగా చిన్న పిల్లని చూడకుండా కూడా కొడుకు చెరిచి నాశనం పట్టించిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చిన అంటే వాళ్ళు పోయి చెప్పిన తర్వాత కూడా బెదిరించి భయపెట్టించి మానసికంగా చాలా ఇబ్బంది పరిచి ఆయన చెప్తాడు వేదిక మీద నా భార్య డిప్రెషన్ గురైందన్నా, డిప్రెషన్కి పోతుందన్నా, నా కుటుంబం ఆగమంలో ఉన్నదన్నా అని చెప్తున్నాడు. అరే కొద్దిగానన్నా శరము సిగ్గుండాలి మీకు. మీరే ఉల్టా చోర్ కోతవాళ్ళు ఎక్కున్నది ముచ్చట. ఈయననే వీళ్ళే వాళ్ళని ఇబ్బంది పెడతారు, వీళ్ళే వాళ్ళను నీచంగా హీనంగా మాట్లాడతారు. అంటే నేను సభ్య సమాజానికి చెప్పలేనటువంటి పదాలు ఎక్కడెక్కడ తిరిగినవో యాడాడ ఉన్నవో ఇట్లా ఈ రకంగా మాట్లాడినట్ట బండి సంజయ్ వాళ్ళు పోతే వాళ్ళ తల్లిదండ్రి పోయినప్పుడు. ఇదే మీడియాకు సంబంధించినటువంటి ఒక సంగప్ప అనే ఒక విధవ V6లో ఇంత ముందుండే అతను బ్రోకర్గిరి చేసిండు మధ్యలో చేస్తే పట్టుకపోతే ఈ మాటలు వాళ్ళు మాట్లాడితే ఆ పిల్ల నేను సావననేది వస్తా కానీ నాకు న్యాయం జరగాలి, ఇది ఎక్కడిది నన్ను ఇంత ఘోరంగా మాట్లాడి ఎక్కడిది నన్ను వాడుకొని ఆగం పట్టించి 10వ తరగతి పాస్ కాగానే +2కు లండన్కు పోతా, నేను లండన్లో చదువుకుంటా అని మొత్తం ఎంతో డ్రీమ్స్లో ఉన్నటువంటి ఎన్నో కలలు కన్నారు. ఆ కుటుంబం కలలు కన్నది, ఆ పిల్ల కలలు కన్నది నేను బయట దేశం పోతా అంటే మొగ్గ స్థాయిల్నే పువ్వు పూయక ముందే కాలుతోని తొక్కి పడేసారు కామాంధుడు. వాడు ఒక్కరితోని కాదు తతంగాలు చాలా బయటికి వస్తున్నాయి.